అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కింగ్ వెదర్ అప్డేట్స్. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలను కూడా భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఇక లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైపోయాయి. జనజీవనం స్పందించిపోయింది. ఈ నేపథ్యంలోనే ఆ రాష్ట్రాల ప్రజలు, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు కూడా మనకు సూచిస్తూ ఉన్నారు. ఇక ఎక్కడికక్కడ సహాయక చర్యలైతే చేపడుతూ ఉన్నారన్నమాట. ఈ నేపథ్యంలోనే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రెండు తెలుగు రాష్ట్రాల్లో మరొక 2 రోజుల పాటు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది. ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే మనకు ఉదయం 8:30 వరకు కూడా పలు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అయితే హెచ్చరించింది. ఆదిలాబాదు, నిజామాబాదు, సిరిసిల్ల, భువనగిరి, వికారాబాదు, సంగారెడ్డి, కరీంనగర్, మహబూబ్ నగర్ జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా జారీ చేసింది. ఇక నారాయణపేట, వనపర్తి, నాగర్ కర్నూల్, మెదక్, రంగారెడ్డి, సిద్దిపేట, జనగాం, హన్మకొండ, వరంగల్, మహబూబాబాదు, సూర్యాపేట, నల్గొండ, కరీంనగర్, జగిత్యాల, నిర్మల్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. కాబట్టి ఈ జిల్లాల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. ఇక అంతేకాకుండా మనకు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఇరు రాష్ట్రాల్లోనూ పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇక ఏపీలో చూసుకుంటే ప్రకాశం, పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో ఈరోజు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా తెలిపింది. ఇక వాతావరణం అయితే మనకు భారీగా మార్పులైతే చెంది ఇక భయంకరమైనటువంటి వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, ఇక లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు.